హాయ్ అండి, నేను మీ సంధ్య. ఈ వీడియోలో నేను క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించాలి. అండ్ ఇవి 80% ఉడికితే చాలండి. అండ్ కొంచెం ఉబ్బేలా వస్తే చాలు. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో సాల్ట్ వేసుకున్నాక అండ్ 80% ఉడికేదాకా ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా ఆఫ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకోవాలండి. సో ఇక్కడ చూపించినట్టు విధంగా ఇలా వేసుకొని చల్లారపెట్టుకోవాలి. వీలైతే ఒక పొడి క్లాత్ వేసుకొని దాంట్లో ఈ స్వీట్ కార్న్ వేసుకొని చల్లారపెట్టుకోవాలి. డ్రై అయ్యేలా చల్లారబెట్టుకోవాలి. సో ఇలా చల్లారబెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లో వేసుకొని 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేశాక మనం మిరప్పొడి, ధనియాల పొడి అండ్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఈ మిశ్రమం మనం ఇప్పుడు ఫ్రై చేయాలండి. సో అందుకు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం రెడ్డిష్గా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. దానికి 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇలా రావాలండి. ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని మనం ఇప్పుడు పోపు వేస్తున్నాం. సో దానికి మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీరా వేసుకోవాలి. సో ఇలా జీరా వేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను. సన్నగా తరుముకోవాలి ఆ ఆనియన్స్ కూడా. సో ఇలా ఫ్రై చేసుకున్నాక లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ ముక్కలకు కూడా సాల్ట్ పట్టాలి కదా. సో అందుకు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. అండ్ ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వేగేలా ఉంచాలి. తర్వాత ఇక్కడ నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక్కడే. అండ్ అది కూడా కొత్తిమీర కూడా ఇక్కడ నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యేలా ఉంచుకొని దాంట్లో మనం సర్వ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి.